వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. రేవంత్ రెడ్డి రక్తం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా బదిలిచ్చారు. నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటావా, రక్త పిచాచి అంటూ మండిపడ్డారు. 60 ఏండ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా, సరిపోలేదా, ఇంకా నెత్తిరి దాహం తీరలేదా అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణ రక్తం రుచి మరిగిన తోడేలు కాంగ్రెస్ పార్టీకి ఇంకెంత రక్తం కావాలి అంటూ నిలదీశారు. తెలంగాణ పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపరేసి ఎన్కౌంటర్ల పేరుతో నెత్తుటేళ్లు పారించిన నరహంతకులు కాంగ్రెస్ వాళ్ళని అగ్గమీద గుగ్గిలమయ్యారు కేటీఆర్. నీళ్ల విషయంలో ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకోమని సీఎం రేవంత్ను హెచ్చరించారు మాజీ మంత్రి హరీష్ రావు. కన్నెపల్లి పంపులను ఆన్ చేసి సాగునీరు అందించమంటే ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నాడని ఫైర్ అయ్యారు. రేవంత్ తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు హరీష్ రావు. షాబాద్లో సైకో కిల్లర్ తీరుగానే సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఉందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రేవంత్ రెడ్డికి నచ్చినట్టుగా జరగకపోతే నరికి చంపి నెత్తురు పొలాల్లో చల్తానని చెబుతున్నారు. నిన్న షాబాద్లో సైకో కిల్లర్ చేసింది కూడా అదే అన్నారు జగదీష్ రెడ్డి. కరువు పరిస్థితుల్లోనూ రైతుల పొలాల్లో నీళ్లు పారే విధంగా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టించారన్నారు. తమ రక్తంతోనే పొలాలు పండుతాయని రేవంత్ రెడ్డి భావిస్తే రైతుల కోసం రక్తం చిందించేందుకు అయినా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కన్నెపల్లి నుంచి నీరు విడుదల చేయాలని రిటైర్డ్ ఇంజనీర్లు లేఖ రాస్తే వారిపై సీఎం విషం కక్కారని మండిపడ్డారు. రైతుల బాగు కోరి నీరు విడుదల చేయాలని చెబితే రిటైర్డ్ ఇంజనీర్లను బొక్కలో వేస్తానని అనడం ఏంటని ఫైర్ అయ్యారు. గతంలో ఏ ముఖ్యమంత్రి రేవంత్ లాగా ప్రవర్తించలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వీధి రౌడీలా వ్యవహరిస్తూ నరకంతగా భాష మాట్లాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ మండిపడ్డారు. కేసీఆర్పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సూర్యాపేట జిల్లా కోదాడలో ధర్నా నిర్వహించారు. కన్నేపల్లి పంప్ హౌస్ వినియోగంలోకి తెమ్మంటే ప్రతిపక్షాల గొంతులు కోస్తా అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దుర్మార్గపు సీఎం దేశంలో ఎవరూ లేరని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన రేవంత్పై కేసు నమోదు చేయాలని మల్లయ్య యాదవ్ సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది రౌడీ భాష, బజారు భాష అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గోదావరి నదిలో దేవాదుల ప్రాజెక్టు వద్ద సమ్మక్క బ్యారేజ్ వద్ద 1,00,000 క్యూసెక్ల నీళ్లు ఉన్నప్పటికీ రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రైతుల కోసం నీళ్లు అడిగిన ప్రతిపక్ష నాయకులపై రేవంత్ రెడ్డి రౌడీ భాషతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్తాన్ని పంటలపై చల్లుతాననడం, రిటైర్డ్ ఇంజనీర్లు మేధావులను అవమానిస్తూ రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. సాగునీటి సమస్యను తీర్చమంటే హింసను ప్రేరేపించేలా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ కుమార్. రాష్ట్రంలో సైకోలంతా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. కన్నెపల్లి పంపులను తెరిచి రాష్ట్రంలో రైతులకు నీటి కొరత తీర్చమని సూచించిన రిటైర్డ్ ఇంజనీర్లను జైలులో పెట్టండని, ఎల్నినో వస్తుందని హెచ్చరించిన వాతావరణ నిపుణులను బెల్టులతో చితకబాదండి అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. పంటలకు నీళ్లు అందడం లేదని నిలదీస్తే వారి రక్తాన్ని పారించండి అంటూ రేవంత్ మాటలు ఉన్మాదాన్ని తెలుపుతున్నాయన్నారు. పిచ్చోడి చేతిలో రాష్ట్ర పాలన ఉంటే ఇంతకంటే ఏం ఆశించగలమని దిలీప్ కుమార్ విమర్శించారు. సంక్షేమ పథకాలు ఇవ్వలేక ఓట్లు తొలగించే కుట్ర రేవంత్ సర్కార్ చేస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఇంటింటికి తిరిగి ఎస్ఐఆర్ ఫారములు ఇవ్వాల్సిన బిఎల్ఓలు ఒకే చోట కూర్చొని పంచుతున్నారని తెలిపారు. షేర్లింగంపల్లి ఆల్విన్ కాలనీలో ఎస్ఐఆర్పై ఎమ్మెల్యే మాధవరం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అధికారులు సైతం కాంగ్రెస్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని విమర్శించారు. ఎస్ఐఆర్పై అవకతవకలు జరిగితే న్యాయ పోరాటం చేస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు. తెలంగాణ తొలి సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనుమడు కల్వకుంట్ల హిమాన్షు జన్మదిన వేడుకలు ముక్కరాఖీ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ ఆర్గానిక్ మ్యాంగో ఫామ్లో 200 మామిడి మొక్కలు నాటారు. ఆ మొక్కలను సంరక్షిస్తామని గ్రామస్తుల చేత మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి ప్రమాణం చేయించారు. ఏటా కేటీఆర్ పుట్టినరోజున మొక్కలు నాటుతామన్నారు. ఇవాళ హిమాన్షు బర్త్డే సందర్భంగా మొక్కలు నాటామని తెలిపారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా వరుణదేవుడు కరుణించకపోవడంతో రైతులు మొక్కని రాయలేదు, చేయని పూజ లేదు. ఇందులో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం అల్లందేవి చెరువు గ్రామంలో వర్షాలు కురవాలని గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. బోనాలు తీసి కప్ప కాముడు ఆడుతూ గ్రామమంతా తిరిగి వర్షాల కోసం బోడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. వాడవాడలా తిరుగుతూ వర్షాలు రావాలి దేవుడా అంటూ మహిళలు ఆడిపాడారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. జవహర్ నగర్లో డంపింగ్ యార్డు వద్దని నిరసన తెలిపిన బాధితులు అఖిలపక్ష నాయకులను అక్రమంగా అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ అఖిలపక్ష నాయకులు ఇవాళ స్వచ్ఛంద బంద్కు పిలుపునిచ్చింది. బంద్కు స్థానిక ప్రజలు, వర్తకులు, వ్యాపారులు స్వచ్ఛందంగా సహకరించారు. డంపింగ్ యార్డు వద్దు, స్వచ్ఛమైన జీవితం ముద్దు అనే నినాదాలతో బాధితులు నిరసన తెలియజేస్తున్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని రంగాయపల్లి గ్రామంలో ఏఎంఎస్ అగర్వాల్ పరిశ్రమను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. ఈ దీక్షకు బీఆర్ఎస్ గజ్వేల్ ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి మద్దతు తెలిపారు. ఏఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ వల్ల గ్రామ ప్రజలకు కాలుష్య సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆరోపించారు. పరిశ్రమను వెంటనే గ్రామం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. ప్రిన్సిపల్ వేధింపులు తాళలేక గురుకుల విద్యార్థినులు రోడ్డెక్కారు. సంగారెడ్డి జిల్లా అందోలు గురుకుల పాఠశాల ముందు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. వట్టిపల్లి గురుకులానికి భవనం లేకపోవడంతో ఆందోళనలో చదువుతున్న తమను వెళ్లిపోవాలని ప్రిన్సిపల్ జ్యోతి ఆగ్రహం వ్యక్తం చేసిందని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రిన్సిపల్ ప్రవర్తనతో విసుగు చెందిన విద్యార్థినులు ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని గోశాల భూమిలో అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నాయి. విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మొరం తవ్వకాలు రవాణా జోరుగా సాగుతుండటంతో టిప్పర్లను అడ్డుకున్నారు స్థానికులు. గోశాల భూమిలో జరుగుతున్న అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా తాళ్లసిగారంలో బొటానిక్ హెల్త్ కేర్ కెమికల్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద సమయంలో అలర్ట్ అలారం మోగడంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లా లింగపాలెంలో దారుణం జరిగింది. భార్య మాధవిని కత్తితో నరికాడు కసాయి భర్త నాగరాజు. దీంతో మాధవి చేయి, భుజానికి తీవ్రంగా గాయమైంది. వెంటనే ఆమెను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. భార్యపై దాడి చేసిన తర్వాత నాగరాజు దాడి చేసుకున్నాడని మాధవి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుటుంబ కలహాలతో మాధవిపై నాగరాజు దాడి చేసినట్లు తెలుస్తుంది. నేరాల నియంత్రణపై పోలీసులు మంచిర్యాల పట్టణ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. రహస్యంగా గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో ప్రతి ఇంటిలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో అక్రమ మద్యం నిలువలు, సరైన పత్రాలు లేని 166 బైకులు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి రోడ్డుపై కేక్స్ కట్ చేస్తూ అల్లరి చేస్తున్న ఆకతాయిలను కౌన్సిలింగ్ ఇచ్చారు. యువత చెడు మార్గాల వైపు వెళ్లకూడదని సూచించారు. ఎస్ఐఆర్ కోసం ఫోటో తీస్తామని నమ్మించి ఓ మహిళ దగ్గర నుంచి 3 తులాల బంగారం ఎత్తుకెళ్లారు దుండగులు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పట్టణ కేంద్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఫోటోకు అడ్డుగా ఉంటుందని పుస్తలు తీసి భర్తకు ఇవ్వాలని దుండగులు మహిళకు సూచించారు. అనంతరం ఫారం సమీపంలో ఉన్న అధికారులకు ఇవ్వాలంటూ మహిళను కొంత దూరం తీసుకెళ్లారు. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వెనక్కి వచ్చిన దొంగలు మహిళ చేతిలో భర్తలో ఉన్న బంగారు పుస్తలతో ఎత్తుకెళ్లారు. మోసపోయినట్లు గుర్తించిన మహిళ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫిల్మ్ డాన్సర్ అసోసియేషన్లో ఆధిపత్య పోరు కొనసాగుతుంది. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వ నమోదు విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు వచ్చినట్టు తెలిసింది. సభ్యుల సంక్షేమం, అంతర్గత నిర్ణయాల విషయంలో 2 వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. వాగ్వాదం చేసుకుంటున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ టీం మెంబర్స్కు పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం ఓదెల మల్లన్న ఆలయం పెద్దపట్నం మహోత్సవానికి సర్వం సిద్ధం చేశారు ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు. కాసేపట్లో అత్యంత వైభవంగా పెద్దపట్నం అగ్నిగుండం ప్రజ్వలన నిర్వహించనున్నారు. 13వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకు భక్తులు అగ్నిగుండం దాటనున్నారు. అనంతరం భక్తులకు స్వామివారి దక్షిణ ద్వార కటాక్ష దర్శనం కల్పిస్తారు.
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి తండోపతండాలుగా వచ్చారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసి బాలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో నిల్చున్నారు. ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చారణలతో వేకుజామున అమ్మవార్లకు అభిషేకం, అర్చన, హారతి పూజలు నిర్వహించారు. అగ్ర కథానాయిక సమంత సరికొత్త రికార్డు సృష్టించారు. ఆమె కీలక పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం మా ఇంటి బంగారం తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ వసూళ్ల విషయంలోనూ రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ మూవీ 100 కోట్ల రూపాయల కలెక్షన్లు దాటేసింది. కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రం ఈ మార్కును దాటడం ఇదే తొలిసారని సినీ వర్గాలు చెబుతున్నాయి. భారతీయ సినీ సంగీత దిగ్గజం విఖ్యాత గాయని ఎస్ జానకమ్మ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించింది కర్ణాటక ప్రభుత్వం. మైసూర్ సమీపంలోని కనియర హుండి ఫామ్ హౌస్లో అంతిమ సంస్కారాలు జరిగాయి. ప్రభుత్వ పెద్దలు, పోలీసు గౌరవ వందనంతో గానకోకిల భౌతిక కాయం అనంత వాయువుల్లో కలిసిపోయింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆమెకు కడసారి నివాళులర్పించేందుకు వేలాది మంది అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అసురు నయనాలతో వీడ్కోలు పలికారు. మంచినీళ్లు అనుకొని ఓ యువతి యాసిడ్ తాగిన ఘటన ఉత్తరప్రదేశ్లోని హాపూర్లో చోటు చేసుకుంది. ఆభరణాల కొనుగోలు కోసం దుకాణానికి వెళ్లిన యువతి తాగునీరు ఇవ్వాల్సిందిగా కోరింది. దీంతో పక్కనే ఉన్న మిఠాయి షాపు నుంచి నీళ్లు తీసుకురావాల్సిందిగా ఓ బాలుడిని పంపాడు షాప్ యజమాని. బాలుడు తెచ్చి సీల్ బాటిల్ ఓపెన్ చేసి ఇవ్వగా యువతి తాగింది. వెంటనే నోట్లో మంట పుట్టగా యువతి ఆందోళనకు గురైంది. బాటిల్లో యాసిడ్ ఉందని గమనించిన స్థానికులు యువతిని ఆసుపత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్ బెంగళూరులో ఆర్టీసీ బస్సు సేవలపై ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్ ధరించిన ఆయన సాధారణ ప్రయాణికుడి మాదిరిగా నగరంలో పలు రూట్లలో అర్ధరాత్రి ప్రయాణించి రవాణా సేవలను పరిశీలించారు. తనిఖీల్లో భాగంగా బస్సు ఎక్కిన మంత్రి కండక్టర్కు 100 రూపాయలు ఇచ్చి 2 టికెట్లు ఇవ్వమన్నాడు. అయితే కండక్టర్ మాత్రం తన వద్ద సరిపడా చిల్లర లేదని చెబుతూ బ్యాగును చూపించాడు. అక్కడితో ఆగకుండా ఒకవేళ చిల్లర లేకుంటే బస్సు దిగిపోవాలని మంత్రికి సూచించాడు. సుమారు 472 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను అస్సాం ప్రభుత్వం ధ్వంసం చేసింది. ఇటీవల వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వయంగా రోడ్డు రోలర్ నడిపి నాశనం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేస్తూ మాదక ద్రవ్యాల నిర్మూలనపై పోరాటాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తామన్నారు. యువత జీవితాలను నాశనం చేసే 472 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను ఇవాళ ధ్వంసం చేశాం. డ్రగ్స్కు వ్యతిరేకంగా మా పోరాటం ఆగదు. వీటిని పూర్తిగా నిర్మూలిస్తాం అని బిశ్వశర్మ పేర్కొన్నారు. ఒక డెలివరీ ఏజెంట్ ఓ ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డాడు. అర్జెంట్ అంటూ బాత్రూంలోకి వెళ్ళాడు. బయటకు వచ్చిన అతడు మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. బాధిత మహిళ దీనిని రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసి వాపోయింది. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరాఖండ్లో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. వాగులు, వంకలు జనావాసాలను ముంచెత్తడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సోన్ ప్రయాగ్ వద్ద కొండ చర్యలు విరిగిపడి కేదార్నాథ్ రహదారి మూసుకుపోయింది. దీంతో చార్ధామ్ యాత్రకు అంతరాయం ఏర్పడింది. బంగ్లాదేశ్లో భీకర వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి పోటెత్తుతున్న వరదలతో దేశవ్యాప్తంగా 50 మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇటు భారీ వర్షాలతో రాజధాని ఢాకాలో పలు లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. డ్రైనేజీలు పొంగిపొరడంతో మిర్పూర్, మోతిజీల్, నయా పల్టాన్ రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా మోకాలి లోతు నీళ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు కురిశాయి. ఆకస్మిక వరదలతో పలు జిల్లాలు నీట మునిగాయి. పహల్గాం పరిధిలోని కొన్ని ప్రాంతాలను మెరుపు వరదలు ముంచెత్తుతాయి. పలు హోటళ్లు, ఇళ్లు దెబ్బతిన్నాయి. షనాగ్, లిద్దర్ వాగుల్లో నీటి మట్టం పెరగడంతో రాజౌరిలోని మురాద్పూర్ శ్మశాన వాటిక నీట మునిగింది. వరద ప్రవాహానికి సమాధులపై ఉన్న మట్టి కొట్టుకుపోవడంతో కొన్ని మృతదేహాలు పైకి తేలాయి. వెంటనే రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం నీటిని తొలగించే పనిలో పడింది.
యూపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు జిల్లాల్లోని వందల గ్రామాలు నీట మునగడంతో జనజీవనం స్తంభించింది. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా మోకాళ్ల లోతు నీరు దర్శనమిస్తుంది. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసిన రెస్క్యూ బృందాలు బాధితులను సురక్షిత స్థావరాలకు తరలిస్తున్నాయి. చైనాను బావి తుపాను వణికిస్తుంది. తుపాను ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టి వానలతో నార్త్ చైనాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాల దృష్ట్యా జెజియాంగ్ నుంచి 17 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. బీజింగ్తో సహా అనేక ప్రధాన నగరాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. జపాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈదురుగాలులతో కూడిన వర్షాలతో సకిషిమా, ఇషిగాకి, మియాకోజిమా దీవులు చిగురుటాకులా వణికిపోతున్నాయి. వర్షాలు, వరదలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులు చెరువుల్లా మారాయి. వర్ష బీభత్సంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. కాగా భారీ వర్షాల కారణంగా తీవ్ర ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఇరాన్ అమెరికా తీరుతో పశ్చిమాసియా రణరంగాన్ని తలపిస్తుంది. పరస్పర దాడులతో హర్మోజ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అగ్రరాజ్యం జోక్యాన్ని నిరసిస్తూ హర్మోజ్ను మూసేసింది ఇరాన్. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఖతార్, ఒమన్ దేశాలు రంగంలోకి దిగాయి. ఇరాన్తో ముమ్మర దౌత్య చర్చలు జరిపాయి. హర్మోజ్ జలసంధి భద్రత, స్వేచ్ఛ నౌకాయానంపై చర్చించాయి. అయితే ఇరాన్తో చర్చలకు అమెరికా ప్రతినిధులు హాజరు కాలేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతో ఇరాన్ హర్మోజ్ను మూసేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆ జలసంధి గుండా చమురు ట్యాంకర్లు సహా వాణిజ్య నౌకల రాకపోకలను నిలిపేస్తున్నట్లు తెలిపింది. అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాలు ఉల్లంఘించిందని ఆరోపించింది. అమెరికా దాడులకు ప్రతిదాడులు తప్పవని హెచ్చరించింది ఇరాన్. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ అమెరికాకు ఇరాన్ సుప్రీం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తండ్రి ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. అమరవీరుల రక్తానికి న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గమన్నారు మోస్తబా. తండ్రి అంత్యక్రియలకు వచ్చిన ప్రజలకు మోస్తబా కృతజ్ఞతలు తెలిపారు. జనప్రవాహం చూసి ప్రత్యర్థులు వణికిపోయారన్నారు మోస్తబా. న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్లకు షాక్ ఇచ్చింది అమెరికా కోర్టు. ట్రంప్ కొత్త విమానంపై అనుచిత కథనాన్ని ప్రచురించినందుకు నోటీసులు జారీ చేసింది. వచ్చే బుధవారం మాన్హాటన్లోని ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ ముందు హాజరు కావాలని ఆదేశించింది. కాగా గత వారం టర్కీలో జరిగిన నాటో సమ్మిట్కు కొత్త ఎయిర్ ఫోర్స్ 1లో వెళ్లిన ట్రంప్ తిరుగు ప్రయాణంలో పాత విమానంలో వచ్చారు. దీంతో ఖతార్ ఇచ్చిన విమానంలో భద్రతా వ్యవస్థలు లేవేమో అన్న అనుమానంతో న్యూయార్క్ టైమ్స్ ఒక వార్తను ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే కోర్టు నోటీసులు ఇచ్చింది. వియత్నాం పర్యటనకు వెళ్లిన భారతీయులకు ఊహించని విషాదం ఎదురైంది. పూక్వాక్ ద్వీపం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న స్పీడ్ బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది భారత టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఓ మొబైల్ కంపెనీ భారత్ నుంచి తమ డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాలను వియత్నాం ట్రిప్కు తీసుకెళ్లింది. మొత్తం 250 మంది ఈ యాత్రకు వెళ్లారు. వీరిలో ఏపీ నుంచి 35, తెలంగాణ నుంచి 40 మంది ఉన్నారు. హన్మే రూట్ నుంచి అంతోయ్ పోర్టుకు ఒక స్పీడ్ బోటు బయలుదేరింది. అందులో 32 మంది భారతీయులు, 4 సిబ్బంది ఉన్నారు. ఈ పడవ తీరానికి 400 మీటర్ల దూరంలో ఉండగా సముద్రంలో ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో ప్రయాణికులు నీటిలో మునిగిపోయారు. కాలిఫోర్నియా యూనివర్సిటీ సైంటిస్టులు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా రోబోలతో 2 విజయవంతమైన ఆపరేషన్లు నిర్వహించారు. మొదటి ఆపరేషన్లో డాక్టర్తో కలిసి గాల్ బ్లాడర్ సర్జరీలో పాల్గొంది రోబో సెర్గి. రెండో ఆపరేషన్లో మరో రోబోతో కలిసి శస్త్రచికిత్సను పూర్తి చేసింది. వైద్య సదుపాయాలు లేని మారుమూల గ్రామాల్లో రోబోలతో సేవలందించంటున్నారు సర్జన్లు. అంతేకాదు యుద్ధ సమయాల్లో, అంతరిక్ష ప్రయాణాల్లో కూడా వీటి ద్వారా వైద్య సేవలను అందించవచ్చు అంటున్నారు. ఇంగ్లాండ్తో 5వ టీ20లోనూ భారత్ ఓడిపోయింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 258 పరుగుల భారీ ఛేదనలో 8 వికెట్లు కోల్పోయి 201 రన్స్ మాత్రమే చేసింది. ఫలితంగా 56 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. చేజింగ్లో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ మాత్రమే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లాండ్ బౌలర్లలో శ్యామ్ కరణ్ 3, ఆదిల్ రషీద్ 2, ఆర్చర్, టంగ్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. తాజా విజయంతో ఇంగ్లాండ్ సొంతగడ్డపై 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-0తో దక్కించుకుంది. ఇది ఇవాల్టి న్యూస్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.